హాయ్ అండి, వెల్కమ్ టు నాగమణి విలాంగ్స్. నేను మీ నాగమణి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కలాకండ్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటాయి. చాలా బాగుంటాయండి. చాలా కమ్మగా టేస్టీగా ఉన్నాయి. నేను ఆల్రెడీ మరగబెట్టుకున్న పాలు ఉన్నాయి. ఆ పాలుని తీసుకున్న 2 లీటర్లు తీసుకున్నాను. దగ్గరగా అయినాయి. ఇప్పుడు మనం వాటిని సిమ్లో పెట్టుకొని వేడి చేద్దామండి. చుట్టుపక్కల చూసారా, అది అంటుకుంటుంది. అంటుకోకుండా నీట్గా మనం చుట్టూ తీసుకొని అడుగట్టకుండా కలుపుకుందాము. సిమ్లో పెట్టి మెల్లిగా కలుపుకోవాలండి. చూసారా, అలా దగ్గర పడుతున్నాయి పాలు. దగ్గర పడినాయండి. ఇప్పుడు మనం ఒక 2 స్పూన్స్ నిమ్మరసం వేసుకుందాము. నిమ్మరసం వేసుకుంటే పాలు విరిగిపోతాయండి. 2 స్పూన్స్కి విరగకపోతే ఇంకా కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. చూసారా, విరగడానికి దగ్గర పడుతున్నాయి. పాలు దగ్గర అయిపోయినాయి, విరిగిపోయినాయి. చూసారా, ముక్కలుగా అయిపోయింది కదా పాలు. ఇప్పుడు మనం ఒక 2 నిమిషాల తర్వాత షుగర్ వేసుకోవాలి. మనం ఒక 1/2 కిలో షుగర్ వేసుకున్నామండి. 2 లీటర్ పాలకి నేను 1/2 కిలో షుగర్ వేసుకున్నాను. సరిపోతుంది. ఎక్కువైనా స్వీట్ తినలేం మనం. కరెక్ట్గా సరిపోతుందండి 1/2 కిలో. ఎక్కువ కూడా వేసుకోకర్లేదు. ఇంకా కావాలి, బాగా స్వీట్ తినే వాళ్ళు ఉంటే ఒక 100 గ్రాములు వేసుకోవచ్చు ఎక్స్ట్రా. ఇప్పుడు మనం పంచదార కరిగే వరకు కూడా కలుపుకుందాము. చూసారా, దగ్గరగా అవుతుంది కదా. ఇప్పుడు వచ్చేసింది, స్ట్రెచ్చర్ వచ్చేసింది. చూసారా, కలరు మారుతూ ఉంది, దగ్గరగా అయిపోయింది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకొని ఒకసారి కలుపుకుందాము. అలాగే యాలకుల పొడి కూడా వేసుకుందాము. స్వీట్లో యాలకుల పొడి వేస్తే కొంచెం కమ్మదనం, స్మెల్ బాగుంటుంది. చూసారా, దగ్గరగా అవుతుంది. బాగా కలుపుకున్నాము. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకుందామండి. నెయ్యి రాసుకొని మనం స్టవ్ బంద్ చేసుకొని ఇందులో వేసుకుందాము. అయిపోయింది, దగ్గరగా అయిపోయింది. నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసి, కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా చెప్పి షేర్ చేయండి. ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకొని మనం ప్లేట్లో వేసుకున్నాము. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. కమ్మటి కలాకండ్, మంచి స్మెల్ వస్తుందండి. చూస్తుంటేనే నోరూరించేలా ఉంది. ఇప్పుడు మనం కరెక్ట్గా షేప్ పెట్టుకొని చల్లారనిద్దాము. చల్లారాక మనం కట్ చేసుకుందాము. చూసారా, కరెక్ట్గా పెట్టుకుందాం. చిన్న బాక్స్ ఉంటే బాక్స్లో వేసుకోవచ్చు. నా దగ్గర లేదు, ఇది ఉంది కాబట్టి నేను ప్లేట్లో వేసాను. చూసారా, కట్ చేసుకుందాము. చాలా స్మూత్గా కట్ అయిపోతుందండి. చూసారా, చాలా ఈజీగా కట్ అయిపోతుంది. నోరు ఊరించే కలాకండ్ రెడీ అయిపోయింది. చూసారా, పీసెస్గా కట్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. చాలా బాగున్నాయి. చూస్తారా, చేత్తో పట్టుకుంటూనే కొంచెం చాలా మెత్తగా ఇరిగిపోతున్నాయి. చూసారా, చాలా స్మూత్గా ఉన్నాయి. నోట్లో పెడితే కరిగిపోతాయండి. చాలా బాగుంటాయి. కమ్మటి కలాకండ్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తయారు చేసి చూడండి. చూసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చాలా మెత్తగా ఉన్నాయి. చూసారా, చాలా బాగుంది కలాకండ్. ఓకే అండి, థ్యాంక్ యూ.